సంబంధం లేకుండా వస్తున్న హార్ట్ అటాక్ సంబంధించిన 45,000 రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ బుచ్చేడిపాళెం నగర పంచాయతీలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉందని వైద్యాధికారిని పద్మజ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వయసుతో పని లేకుండా వస్తున్న హార్ట్ అటాక్కు సంబంధించిన ఇంజెక్షన్ను ప్రతి గవర్నమెంట్ వైద్యశాలలో ఉచితంగా ఇస్తున్నారని ఆమె తెలియజేశారు. దీని విలువ సుమారు 45,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. ఎవరికైనా గుండెల్లో నొప్పి, చెమటలు పోసి నీరసంగా ఉన్నట్టు ఉంటే 2 గంటల సమయం లోపల ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకొని వస్తే ఉచితంగా వైద్యం అందిస్తామని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని మండల ప్రజలు గమనించి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. చాలా మంది ప్రజలు వయసుతో నిమిత్తం లేకుండా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. ఆ హార్ట్ అటాక్ సంబంధించినటువంటి ఇంజెక్షను మన ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంది. దాని ఖరీదు దాదాపు 45,000 నుంచి 50,000 ఉంటుంది. ఏవైనా చెస్ట్లో టైట్నెస్ ఉన్నా, స్వెట్టింగ్స్, చెమట పట్టినా, ఇంకా నొప్పి ఉన్నా వెంటనే వితిన్ 2 అవర్స్లో హాస్పిటల్కి కానిస్తే ఆ ఈసీజీ తీసి దానిలో చేంజెస్ని బట్టి ఆ ఇంజెక్షన్ ఇస్తాము. ఈ ఇంజెక్షన్ ప్రతి హాస్పిటల్, ప్రతి సిహెచ్సి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, డిహెచ్లో ఉంది. ఆ ఇంజెక్షన్ మన టెనిక్టి ప్లేస్ ఆ ఇంజెక్షన్ పేరు. అది మన హాస్పిటల్లో కూడా అవైలబిలిటీలో ఉంది. ఇమీడియట్గా ఇది ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈవెన్ మొన్న 30 years ఒక అబ్బాయి వచ్చాడు, డెడ్, అంటే చనిపోయి తీసుకొచ్చారు. వాళ్ళకి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి డైట్ సరిగ్గా తీసుకోవట్లేదు, ఎక్సర్సైజులు లేవు. అందువల్ల వయసు నిమిత్తం లేకుండా చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఇమ్మీడియట్గా కానీ హాస్పిటల్కి తీసుకొస్తే ఆ ఇంజెక్షన్ మేము ఇచ్చి పేషెంట్ని సేవ్ చేయగలుగుతాము. ఈ మధ్య కూడా ఒక పేషెంట్కి మేము ఇచ్చాము ఒక ఇంజెక్షన్, ఆయన సేవ్ అయ్యాడు, హ్యాపీగా ఉన్నారు. ఇక్కడే ఒబేర్ నుంచే వచ్చారు. 5,000 రూపాయల ఖరీదు చేసే ఇంజెక్షన్ మన హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తాము. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో జస్ట్ అంటే ఇమీడియట్ గా పేషెంట్ అయితే ఇది కొలాప్స్ కాకముందే తీసుకొస్తే సేవ్ చేయగలుగుతాము. స్వామివారి దేవస్థానము, కృష్ణాపట్నం గ్రామం, ముత్తుకూరు మండలం. మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారములు అందిస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఫిబ్రవరి 26వ తేదీ లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, గ్రామోత్సవం రాత్రి 7:30 భారీ అన్నదాన కార్యక్రమము. 27వ తేదీ రాత్రి 7 గంటలకు పార్వతీ పరమేశ్వరుల పరిణయ మహోత్సవము, రాత్రి 11 గంటలకు శ్రీ స్వామి వారికి గ్రామోత్సవము. ఫిబ్రవరి 28 మధ్యాహ్నం 2 గంటలకు అన్నాభిషేకం. ఇట్లు కృతజ్ఞతలతో కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి.